అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం. మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రామారాయుడు రోడ్డులో బీటీ రోడ్ ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. రహదారులకు మౌలిక సదుపాయాల కల్పనకు నగర సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడి. బీసీలకు న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. జయహో బీసీ సభలో గళమెత్తిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. నగరంలోని 25వ డివిజన్ రామారాయుడు రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన బీటీ రోడ్ను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ రోజు రామారాయుడు రోడ్ జంక్షన్ కు చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాణిజ్య సంఘం ప్రతినిధులు కేదార్ శెట్టి సీతారామూర్తి, కాపుగంటి ప్రకాష్ మాట్లాడుతూ నగరానికి ప్రధాన వ్యాపారి కూడలిగా ఉన్న రామారాయుడు రోడ్డు గతకలమయంగా ఉండేదని అన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి తెచ్చిన వెంటనే స్పందించిన ఆయన డబుల్ రోడ్ గా ఉండే రహదారికి ఒకవైపున పైడితల్లమ్మ పండుగ సమయానికి సిద్ధం చేశారన్నారు. రెండో వైపున ఈ మధ్య కాలంలో శంకుస్థాపన చేసి అనుకున్న సమయానికన్నా ముందుగానే రహదారిని ఏర్పాటు చేయించారని అన్నారు. సుమారు 1 కోటి రూపాయలతో రహదారి సౌకర్యాన్ని కల్పించడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చుల అయ్యా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామానాయుడు రోడ్డు సుమారు 1 కోటి రూపాయల విలువలతో ఈ తార్ రోడ్డు ఓపెనింగ్ కార్యక్రమం మన పెద్దలు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి చేతుల మీదుగా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, విజయనగరంలో గత ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి పెద్దలు శ్రీ వీరభద్రస్వామి గారు చేపట్టి ప్రజలందరికీ కూడా విజయనగరంలో ఒక మార్పు, గత 20 సంవత్సరాల నుంచి లేని మార్పుని ఈరోజు విజయనగరంలో తీసుకొస్తున్నారు. ఈ చుట్టుపక్కల శ్రీకాకుళం అయితేనేమనండి, చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని ఎక్కడా లేని నిధులు విజయనగరం డెవలప్మెంట్కి మేము ఖర్చు పెడుతున్నాం. మరి ఇవన్నీ చేస్తున్నాం అంటే మరి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడుతూ పగలు రాత్రులు అనకుండా ప్రతిరోజు కూడా ఈ టౌన్ డెవలప్మెంట్ గురించే ఆయన నిత్యం ఆలోచిస్తూ అన్ని విధాలుగా ముందుకు నడుపుతున్నారు. మరి మేము ప్రజలందరికీ కోరుకుంటున్నది ఒకటే, ఎలక్షన్ వచ్చిన తరుణంలో ఎలక్షన్ టైంలో ప్రజలు ముందుకు వచ్చి మాకు ఓటేయండి అన్న పార్టీ కంటే, పెద్దల కంటే నిత్యం మన కోసం కృషి చేస్తున్న ఈ మన ఎమ్మెల్యే గారి కోసం మళ్ళీ ఒకసారి ఆలోచించి రానున్న కాలంలో మరి ఆయన్ని మళ్ళీ మనం గెలిపిస్తే ఇంకా ఇంతకంటే విజయనగరాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసి తీరుస్తారు. ఇవన్నీ మీరు గమనించి ప్రజలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం. రానున్న సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ ఈశ్వరరావు పిలుపునిచ్చారు. పట్టణంలో బీజేపీ విజయనగరం లోక్సభ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల సమయానికి అనుగుణంగా జిల్లా పార్టీ కార్యాలయాన్ని లోక్సభ ఎన్నికల కార్యాలయంగా మార్పు చేసి పునఃప్రారంభించామని అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల జాబితాలను రాష్ట్ర పార్టీ కార్యాలయం ద్వారా కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరిగిందని అన్నారు. లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు సిద్ధం కండి అని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ మాకు సూచనలు పంపించారు. ఈ ఎన్నికలకి మన విజయనగరం లోక్సభకి సుమారు 7 అసెంబ్లీలు ఉన్నాయి. ఎచ్చెర్ల, చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, ఈ 7 అసెంబ్లీ స్థానాలకి అలాగే విజయనగరం పార్లమెంటరీ స్థానానికి కూడా అభ్యర్థుల్ని పేర్లు, ఔత్సాహికవంతులైన అభ్యర్థుల పేర్లని రాష్ట్ర పార్టీ సేకరించడం జరిగి కేంద్ర పార్టీకి పంపించేస్తున్నారు. కేంద్ర పార్టీ నుంచి వచ్చిన ఎవరైతే ఇక్కడ పోటీ చేయాలో అసెంబ్లీల్లో కానీ అలాగే లోక్సభ స్థానానికి కానీ
ఎవరు అభ్యర్థులు అనేది కేంద్ర పార్టీ ఖరారు చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తారు. రాష్ట్ర పార్టీ దాన్ని ప్రకటిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి వీలుగా ఎన్నికలకి అభ్యర్థులుగా ముందుకెళ్ళడానికి సమావేశానికి ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని లోక్సభ ఎన్నికల కార్యాలయంగా ప్రారంభించుకొని ఎన్నికల ప్రక్రియకి ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేయడం కోసం విజయనగరం లోక్సభ ఎన్నికల కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. బొబ్బిలి పురపాలక సంఘంలోని సాయినగర్, పాత బొబ్బిలి, పూల్బాగ్ సచివాలయాలకు విద్యుత్ సరఫరా నిన్న నిలిచిపోయింది. గత ఏడాది జూన్ నుంచి విద్యుత్ బిల్లులు నిలిపివేశారు. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు విద్యుత్ సమస్య వల్ల ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో 16 సచివాలయాలు ఉండగా తొలుత 3ంటికి సరఫరా నిలిపివేశారు. ఈ విషయంపై బొబ్బిలి మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 16 సచివాలయాల్లో ఎప్పటికప్పుడు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అక్కడ కరెంటు బిల్లులు చెల్లించలేదని 2 సచివాలయాలకి ఇప్పుడు కరెంటు తీసేశారని ఫోన్ చేశారు కన్సర్న్ అడ్మిన్ సెక్రటరీస్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఆఫీస్ తరఫు నుండి బొబ్బిలి పురపాలక సంఘం నుండి మేమేం తెలియజేస్తున్నామంటే అక్కడ ప్రజల కోసం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో కరెంటు ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితి రానివ్వకుండా తక్షణమే అక్కడ కరెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఆఫీస్ తరఫున బిల్స్ పెట్టడం జరిగింది. ఫ్రీ ఆడిట్ కూడా అయ్యింది. పేమెంట్ సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ ఉన్నాయి. ఆఫీస్ తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ పేమెంట్స్ వెంటనే గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ పేమెంట్ వెంటనే పడిపోతుంది. ఈ ప్రజల సౌకర్యార్థం వెంటనే ఎలక్ట్రికల్ సిబ్బంది వారు ఆ 16 మరియు 12 సచివాలయాలకు కరెంటు వెంటనే ఇవ్వాల్సిందిగా ఈ బొబ్బిలి మున్సిపాలిటీ తరఫున కోరుతున్నాం. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా సిహెచ్ తిరుమలరావు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు నుండి బదిలీపై వచ్చిన ఆయన విధులకు హాజరయ్యే ముందు ఉత్తరాంధ్ర ఇలువెలుపు పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని కార్యాలయానికి చేరుకుని బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వివిధ ప్రాంతాలలో చేసిన అనుభవం మేరకు అవసరమైన విధంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి, కౌన్సిల్ సభ్యుల సూచనలు సలహాలతో నగరాభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నగరపాలక సంస్థ సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఉడా సెక్రటరీ ఏలూరులో పనిచేసి ఇక్కడ బదిలీపై వచ్చి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్గా ఈరోజే జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి ఈ అసిస్టెంట్ కమిషనర్ విధులు నిర్వహించడానికి నేను సంసిద్ధతగా వచ్చాను. ఈ అసిస్టెంట్ కమిషనర్ గారి విధులు ఏంటంటే ఎక్కువగా రెవెన్యూ మీద ఫోకస్ చేయాలి. రెవెన్యూ కలెక్షన్స్ అయ్యి కలెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ నగర అభివృద్ధికి పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతోనే అభివృద్ధి చేయాలి. కాబట్టి నగర ప్రజలందరికీ కూడా పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధి జరుగుటకు అందరూ కూడా నాతో సహకరించవలసిందిగా కోరుతున్నాను. కార్పొరేషన్కి ఎంత డిమాండ్ ఉంది, ఇయర్లీ డిమాండ్లోనే ఇప్పటివరకు ఎంతవరకు కలెక్ట్ చేస్తాము, మిగతా ఉన్న బ్యాలెన్స్ ఉన్న కలెక్షన్ని దాన్ని ఏ విధంగా మేము కలెక్ట్ చేసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాము. దానికి ఒక టార్గెట్స్, డైలీ టార్గెట్ ఉంటుంది, వీక్లీ టార్గెట్, మంత్లీ టార్గెట్ కింద కలెక్షన్స్ మేము చేసి ఈ పన్నులు వసూల్లోనూ మా ప్రగతి చూపించుకుంటాం. భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటికెల్లా అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. దీనినే తెలుగులో ఉష్ట్రపక్షి, నిప్పుకోడి అని పిలుస్తారు. రేపు ప్రపంచ ఆస్ట్రిచ్ దినోత్సవ సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటికల్లా అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ కళ్ళు 50 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉంటాయి. ఆస్ట్రిచ్ కాళ్ళు, మెడ చాలా పొడవుగా ఉండడం వల్ల ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. 6 నుంచి 9 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి బరువు 65 నుంచి 130 కేజీల వరకు ఉంటుంది. ఆస్ట్రిచ్ కళ్ళు పెద్దవిగా ఉండడం వల్ల చాలా దూరంలో ఉన్న శత్రువులను కూడా సులభంగా కనిపెట్టగలుగుతాయి. శత్రువులను చూసిన వెంటనే అవి నేలపై పడుకుంటాయి లేదా వేగంగా పరిగెత్తుతాయి. ఆస్ట్రిచ్లు గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అరగంట పాటు ఆగకుండా పరిగెత్తగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డుని ఇది పెడుతుంది. దీని గుడ్డు 6 అంగుళాల పొడవు, 5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఆస్ట్రిచ్ గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది. దీనిని పట్టుకోవడానికి 2 చేతులు అవసరపడతాయి. ఇవి మొక్కలు, కీటకాలు, చిన్న జీవులను తిని బతుకుతుంది. వీటినే నిప్పుకోడి అని పిలుస్తాము. నిప్పుకోడి ఎగరకపోవచ్చు, కానీ దిశను మార్చుకోవడానికి రెక్కలను ఉపయోగిస్తుంది. పక్షుల పాదాలకు సాధారణంగా 3 లేదా 4 వేళ్లు ఉంటాయి, కానీ నిప్పుకోడికి 2 మాత్రమే ఉంటాయి. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆత్మరక్షణ విషయానికి వస్తే అది దాని కాళ్ళను వినియోగిస్తుంది. దీని పొడవాటి కాళ్ళు చాలా శక్తివంతమైనవి. ఒక్క దెబ్బలో మనిషిని కూడా చంపగలదు. ఒక మనిషి దీనిపై కూర్చుని ప్రయాణం కూడా చేయొచ్చు. దీనినే ఉష్ట్రపక్షి అని కూడా పిలుస్తారు. ఉష్ట్రపక్షి మాంసాహారిగా, శాకాహారిగా కూడా బతుకుతుంది. అడవుల్లో పెరిగే చెట్ల ఆకులు, వేర్లు, విత్తనాలతో పాటు మరోవైపు మిడతలు, బల్లులు, పాములు, ఎలుకలు వంటి వాటిని కూడా తింటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇసుక, గులకరాళ్లను కూడా తింటాయి. వీటిని అరిగేందుకు వీలుగా ఈ పక్షి కడుపులో ఉండే 2వ పొట్ట ద్వారా జీర్ణమవుతాయి. ఈ పక్షిలో ఉండే మరో ప్రత్యేకత దీనికి నీరు తాగే అవసరం లేకపోవడం. ఎందుకంటే ఇవి తినే మొక్కల నుంచి వాటికి అవసరమైన మొత్తంలో నీటిని పొందేలా వీటి శరీర తీరు అమరిక ఉంటుంది. వీటి జీవితకాలం సుమారు 50 నుంచి 75 సంవత్సరాలు. ఈ పక్షులకు ఎరుపు రంగు అస్సలు నచ్చదు. ఎరుపు రంగు కనిపిస్తే రెచ్చిపోతాయి. ఆడ ఆస్ట్రిచ్లు చాలా తెలివైనవి. కొన్ని వందల గుడ్లలో కలిసిపోయినా తాము పెట్టిన గుడ్లను పోల్చుకోగలవు. 7 లేదా 8 ఆస్ట్రిచ్ పక్షులు ఒక గుంపుగా ఏర్పడతాయి. ఈ గుంపులో ఒకటి తప్ప మిగిలినవన్నీ ఆడపక్షులే ఉంటాయి. ఇవి ఎంత బలంగా ఉంటాయంటే సింహాలతో సైతం తలబడగలవు, మనిషిని సైతం చంపగలవు. కానీ వీటి తల చాలా బలహీనంగా ఉంటుంది. తలకు కాస్త గట్టి దెబ్బ తగిలిన వెంటనే చనిపోతుంది. అడవి ఉష్ట్రపక్షి ఆఫ్రికాలోని పొడి, వేడి సవన్నాలు, అడవులలోనూ నివసిస్తాయి. ఇవి మొదట్లో ఆసియా, ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పం అంతటా కనిపించేవి. వీటిని చాలా విస్తృతంగా వేటాడడం వల్ల ప్రస్తుతం వీటి పరిధి ఉపసహారా ఆఫ్రికాకే పరిమితమైంది. భోజన ప్రియులకు ఇప్పుడు విజయనగరంలో సరికొత్త హంగులు, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్తో హానికరమైన రంగులు, రసాయనాలు లేని ఆహార పదార్థాలను నార్త్రన్ సర్కార్ అందిస్తోంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జపాన్ దేశానికి సంబంధించిన టెక్నాలజీతో తయారు చేసిన రోబోలు నార్త్రన్ సర్కార్ ప్రత్యేక ఆకర్షణ. ఖాతాదారులకు వేడివేడి ఆహార పదార్థాలు ఈ రోబోలు తీసుకుని రావడం, వచ్చిన వారిని ఆత్మీయంగా ఆహ్వానించడం, వివాహాది శుభకార్యాలకు రెస్టారెంట్లో పార్టీలు చేసుకునే వారికి రోబోలు శుభాకాంక్షలు తెలపటం, డాన్స్లు వేయడంలో ఖాతాదారులు సరికొత్త అనుభూతి పొందుతారు. చిన్నపిల్లలు సైతం రోబోల కోసం ఎదురు చూస్తూ ఆనందిస్తున్నారు. మరోవైపు 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్లలో పనిచేసిన అనుభవం ఉన్న షెఫ్లతో ఎటువంటి హానికరమైన రంగులు, టేస్టింగ్ సాల్ట్, డాల్డా, నాసి రకం నూనెలు వాడకుండా తాజా వంట పదార్థాలతో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రెష్గా, రుచికరంగా ఆహారం తయారు చేయడంతో అటు వినియోగదారులు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నందున వినియోగదారులు మళ్లీ రెస్టారెంట్కి వస్తున్నారు. రెగ్యులర్గా రెస్టారెంట్కి వచ్చే వారి కోసం 20% క్యాష్ బ్యాక్ సౌకర్యంతో రివార్డ్ పాయింట్లు అందిస్తున్నట్లు నార్త్రన్ సర్కార్ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. రైల్వే స్టేషన్ దారిలో నూతనంగా నిర్మించబడిన ఫోర్ట్ సిటీ సెంట్రల్ మాల్ 2వ అంతస్తులో ఒకేసారి 100 మందికి పైగా విశాలంగా కూర్చునే ఏర్పాట్లతో పాటు ప్రత్యేక కాన్ఫరెన్స్ రూమ్లతో ఖాతాదారులని మైమర్పిస్తుంది నార్త్రన్ సర్కార్ రెస్టారెంట్. ఇప్పుడు ప్రత్యేకంగా వాజీ ఛానల్ ప్రేక్షకుల కోసం వాజీ గోల్డ్ లో వస్తున్న నార్త్రన్ సర్కార్ స్క్రోలింగ్ లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వారికి ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తోంది ఈ రెస్టారెంట్. మరి ఖాతాదారుల అనుభూతులు కూడా వారి మాటల్లోనే విందాం. కొత్త ఎక్స్పీరియన్స్ మన విజయనగరంలో ఫస్ట్ టైం విజయనగరంలో ఇలాగ రోబోటిక్ రెస్టారెంట్ పెట్టడం. ఫుడ్ అయితే బాగున్నది. నెక్స్ట్ ఇలా బిర్యానీస్ కూడా కొత్త వెరైటీస్ బిర్యానీ, ఇక్కడ మనకి లేనిది అవధి బిర్యానీ, లక్నవీ బిర్యానీ అనేసి కొత్త ఫ్లేవర్స్తో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ రావడానికి యాంబియన్స్ బాగుండి స్టాఫ్ కూడా వెల్ బిహేవ్డ్గా బాగున్నది ఇక్కడ రెస్టారెంట్. నెక్స్ట్ వీళ్ళ సూప్స్, మాక్టైల్స్ అన్నీ చాలా బాగున్నాయి. తినడానికి వచ్చే ముందు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ముందు ఆలోచిస్తాం కదా హైజీన్గా ఉంటుందా లేదా అనేసి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించకుండా వచ్చేయచ్చు. ఇక్కడ చాలా హైజీన్గా ఉంటుంది ఫుడ్. ఇది మా 4th విజిట్ ఏమో. నెక్స్ట్ నుంచి వీళ్ళ రివార్డ్ పాయింట్స్ కానీ, ఆఫర్స్ కానీ, ప్రైసింగ్ కానీ వీళ్ళు ఇచ్చేది అంతా బాగున్నది.
మొత్తం సర్కార్ చాలా బాగుంది. అంబియన్స్ మరి చెప్పట్లేదు, సూపర్బ్ ఉంది. మన విజయనగరంలో శ్రీకాకుళం విజయనగరంలోని ఇది నెంబర్ 1 హోటల్ అని అనొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. టేస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ రీజనబుల్గా ఉంది. మేము చిల్లీ పన్నీర్ తీసుకున్నాం. మళ్ళీ బటర్ నాన్ కూడా చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్గా బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసాం, బాగానే ఉంది. ఇక్కడ అంబియన్స్ అంతా బాగుంది, ఫుడ్ పరంగా కూడా బాగుంది. ఇప్పుడు మేము ప్రజెంట్ కూడా కిట్టీ కూడా ఇక్కడ పెట్టుకుందాము, ఈ మధ్య కిట్టీస్ కూడా ఇస్తున్నారని తెలిసింది. చాలా బాగుంది అంత అంబియన్స్ అని చూడడానికి వచ్చాము. బాగుంది ఫుడ్ కూడా. ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ ఇప్పటికి విజిట్ చేసాము. అన్ని టైమ్స్ కూడా ఫుడ్ బాగానే ఇచ్చారు, వేరంగానే ఫుడ్ తెచ్చిస్తారు, అంతా సర్వింగ్ అంతా బాగుంది. ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. మన విజయనగరంలో ప్రెసెంట్ అంబియన్స్గా చూడాలంటే ఇది ఫస్ట్ వస్తుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాం, స్టేటస్లో కూడా పెట్టుకున్నాం. అందరూ బాగుంది, డిఫరెంట్గా ఉంది అని అన్నారు. బాగుంది అది కూడా. వాళ్ళ గురించి రోబోట్ రావడం అనేది కొంచెం చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి. 5 ఫ్రై పీస్ బిర్యానీ ప్లస్ మొగలై బిర్యానీ అది కూడా చాలా బాగానే ఉంది. అదే మా అబ్బాయిలు రోబోట్ గురించి అంటే కొంచెం సరదాగా ఉంటుంది కదా, దాని గురించి అని తీసుకొచ్చాను. వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హోటల్ కూడా రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. రేట్ కూడా క్వాంటిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది. మెయిన్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అది నా రోబోతో సర్వింగ్ అనేది. సో మా చిన్న అబ్బాయి చెప్పడం వలన వచ్చాం దీనికి. ఇదే ఫస్ట్ టైము. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, రేట్ కూడా బాగుంది. నాకైతే ఇదేదో కాంటినెంటల్లా అనిపించింది. రెస్టారెంట్ బాగుంది. సో నైస్. మన విజయనగరంలోనే ఎంత డెవలప్ అయింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పీస్ బిర్యానీనా దమ్ బిర్యానీ అండి. క్వాంటిటీ ఎక్కువగా ఉంది. మిగతా రెస్టారెంట్లో చూసినట్టయితే కొద్దిగా క్వాంటిటీ హెవీ అనిపించింది. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, టేస్ట్ బాగుంది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు సూచించారు. బొబ్బిలి పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు గోకుల్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బి ఫార్మసీ, డి ఫార్మసీ విద్యార్థులు పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి సిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ గేదెల శశిభూషణ్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చేస్తున్న రక్తదానం ఎందరికో ప్రాణదానమని ఆయన పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాలకు గురైన వారికి, వివిధ వ్యాధిగ్రస్తులకు మీరు దానం చేసే రక్తం ఉపయోగపడుతుందని అన్నారు. సుమారు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ తమ్మిరెడ్డి దామోదర్, డాక్టర్ శశిభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ముందు లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి సుమారు 50 మంది సిద్ధపడ్డారు బ్లడ్ ఇవ్వడానికి. మాకు ప్రతి సంవత్సరం కూడా గోకుల్ కాలేజ్ చాలా హెల్ప్ చేస్తుంది. మాకంటే మాకు కాదు, ప్రజల గురించి. వాళ్ళు ఎవరి ఇయర్ కూడా రక్తదానం చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. అన్నిటికీ దానం కంటే రక్తదానం మహాదానం, గొప్పదానం. ప్రజలు లైఫ్స్ మనం నిలబెట్టడానికి అవుతుంది. కాబట్టి అందరూ కూడా, యువకులందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా, ఏ జబ్బు లేని వాళ్ళందరూ కూడా రక్తదానం సంవత్సరానికి 2-3 సార్లు ఇవ్వచ్చు. మనం ఇచ్చిన రక్తం 300 ml తీస్తాం, అంటే ½ లీటర్ తీస్తాం. ప్రతి వాళ్ళ ఒంట్లోనే 5 లీటర్ల రక్తం ఉంటుంది. మనకి డొనేట్ చేసేది 250 ml to 300 ml మనం తీసుకుంటాం. మనం ఇచ్చిన బ్లడ్ మనకి నూతిలోని నీరు ఎలాగైతే మళ్ళీ వచ్చేస్తుందో అలాగే మన ఒంట్లోని రక్తం కూడా మనకి 1 రోజుల్లో మళ్ళీ రికవర్ అయిపోతుంది. మనం ఎవరూ భయపడక్కర్లేదు. శుభ్రమైన భోజనం చేస్తే మనం వెంటనే ఇమీడియట్గా 1 వీక్లో రికవర్ అయిపోతాం. విజయనగరం పట్టణ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం గోస్తని నది, చంపావతి నదులలో ఊటబావులు నిర్మించింది. గడిగెద్ద రిజర్వాయర్ సామర్థ్యం పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమే అని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 24వ, 25వ డివిజన్లలో బూర్లపేట, తారకరామ కాలనీ, పిల్లావారి వీధి, బెవర వీధి, రంగాల వీధి, మంగళి వీధి, బేతాల వీధి మొదలగు ప్రాంతాలలో పార్టీ నాయకులు పర్యటించారు. ఇందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.
బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ప్రతి ఇంటికి వెళ్ళి చేసేటప్పుడు అందరి నుంచి విశేషమైన స్పందన అయితే మాకు వస్తుంది. వాళ్ళ రిగ్రెట్ ఫీల్ అయితే మాత్రం డైరెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమే కానీ వాటర్ ప్రాబ్లమ్ ఇక్కడ వస్తుంది సమ్మర్. సో డెఫినెట్గా ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. గడిచిన 4 ఇయర్స్లోనైతే వాళ్ళు ఏమీ చేయలేదు. అదైతే క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఏమంటే బొమ్మలు పెట్టేసి డెకరేట్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసామని అంటున్నారు. ఒక్క చదువుకున్న వాళ్ళుగా ఆలోచిస్తే అది చాలా తప్పు వాళ్ళు చెప్పేది అనేది. అది ఒక డెకరేషన్ పర్పసే. అక్కడ చాలా లైటింగ్స్ పెడుతున్నారు, అవన్నీ పెడుతున్నారు. దాని బదులు మన ఊర్లో ఉన్న చాలా ఏరియాస్లో స్ట్రీట్ లైట్స్ అనేవి లేవు. అలా చేసి ఉన్న డెవలప్మెంట్ అని చెప్పుకునే దానికి వాళ్ళకి ఏదో ఉంటుంది. అసలు ఎక్కడ పెడితే అక్కడ స్టాచ్యూస్ అవన్నీ అది వేస్ట్ అని నేను అనట్లేదు. బట్ అదే డెవలప్మెంట్ అనేదానికి దట్స్ నాట్ ఎ వే. అది మాత్రం కరెక్ట్గా చెప్పగలం. ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంది, చాలామందికి జాబ్స్ లేవు. అలాంటి బొమ్మలు పెట్టే బదులు ఇంకేదైనా ఒక ఫ్యాక్టరీయో ఒక ఇండస్ట్రీయో ఒక కంపెనీయో తెస్తే ఒక 10 ఫ్యామిలీస్ అనేవి వాటి మీద బతుకుతాయి. అలాంటివి చేయాలనేది మా మోటివ్ అన్నమాట. అలాంటివన్నీ మన టీడీపీ గవర్నమెంట్లోనే జరుగుతాయి అనేవి నా ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ని ఒక మంచి ఫార్వర్డ్గా, ఒక మంచి స్ట్రెంగ్త్గా, ఒక బ్యాక్ బోన్గా నిలిచి అందరూ కలిసి టీడీపీకి ఓట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆడుదాం ఆంధ్ర పోటీలలో క్రీడాకారులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒక్కసారిగా రాజీవ్ క్రీడా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలు జరుగుతున్నాయి. విజయనగరం బొబ్బిలి మహిళల జట్ల మధ్య కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజయనగరం జట్టును విజేతగా ప్రకటించడంతో వివాదం రాజుకుంది. దీంతో క్రీడాకారులు ఒక్కసారిగా గుమిగూడి రీమ్యాచ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనపై విజయనగరం క్రీడాకారులు నిరసన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. గొడవను సద్దుమణిగేలా చేసేందుకు పీఈటీలు కబడ్డీ సంఘం సభ్యులు ప్రయత్నించి క్రీడాకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీనికి నిరసనగా బొబ్బిలి క్రీడాకారులు టీఎస్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. విజయనగరం జట్టుకు అనుకూలంగా రిఫరీలు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కబడ్డీ అనేది చిన్న ఇష్యూ వచ్చిందండి. ఒకటి మార్నింగ్ అది లేట్గా స్టార్ట్ చేశారు. మరి యాక్చువల్గా అన్ని గేమ్స్ ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల ఇబ్బందా లేదంటే చిన్న 2 రీజన్స్. ఒకటి విజయనగరం అండ్ బొబ్బిలి అనే టీమ్స్ ఉదయం ఒక మ్యాచ్ ఆడాయి. ఆడిన తర్వాత 46 బొబ్బిలి టీంకి వచ్చాయి, 47 విజయనగరం టీంకి వచ్చాయి. వచ్చిన తర్వాత ఎంపైర్స్ ఆ రిజల్ట్ డిక్లేర్ చేశారు. జనరల్గా మనము ఏ మ్యాచ్లో అయినా సరే ఎంపైర్ డెసిషన్ ఇది ఫైనల్ డెసిషన్ అని మనం ముందుకు వెళ్తుంటాం. ఏమి బిఫోర్ దట్ మీకు గెలవాలని తపన ఉన్నప్పుడు మనం జెన్యున్ అనుకున్నప్పుడు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మనం వాళ్ళు చెప్పింది వెళ్ళాలనుకుంటే మన తప్పు, ఆర్గనైజింగ్ కమిటీ అవ్వచ్చు. నేనేం చెప్తున్నానంటే ఈరోజు చిన్నది జస్ట్ ఒక కబడ్డీ దగ్గర ఇష్యూ అయింది. 2 రీజన్స్ కూడా చెప్తాను. దయచేసి రేపు నుంచైనా నేను మా ఎంపైర్లకి చెప్తాను, పీటీపీటీలకి అలాగే మా ఆర్గనైజింగ్ కూడా చెప్తాను. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు లిస్ట్ ఫస్ట్ ముందు పెట్టుకుంటాము. ఆ లిస్టులో నా ఆధార్ కార్డు చెక్ చేసుకుంటాము. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందు చెప్తాము. చెప్పి ఒక రిటర్న్ ప్రింట్అవుట్ ఇస్తాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి గేమ్ది ఇచ్చి 2 కెప్టెన్ల చేత సంతకం పెట్టించుకుంటాము. అలాగే ఎవరైతే ఎంపైరింగ్ చేస్తున్నారో ఎంపైర్స్ కూడా సంతకం పెట్టించుకొని ఎంపైర్ డెసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్ అని చెప్తాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ బొబ్బిలి టీం ఎక్కడ డౌట్ రైజ్ చేసిందంటే స్కోరింగ్ దగ్గర చిన్న డౌట్ రైజ్ చేశారంటే చాలా నేరో, 1 మార్కు నేరో ఉండదు కాబట్టి మా స్కోరింగ్ సరిగ్గా వేయలేదేమో. తొందరపాటు రత్నకిషోర్ నాకు సార్ వచ్చారు. సార్ మేబీ స్కోర్ వేసేటప్పుడు ఇక్కడ కొట్టపోయి ఎక్కడైనా కొట్టవచ్చు, పొరపాటు మేబీ ఒక్కసారి జరిగినా ఒక 2 పాయింట్లు తేడా వచ్చేస్తాయి. కొంచెం అంటే ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కాబట్టి క్యాష్ ప్రైజ్ ఉంది కాబట్టి ఇది రాష్ట్ర స్థాయికి వెళ్తారు కాబట్టి మనం ఇప్పుడు దాకా కష్టపడి కింద స్థాయి నుంచి ఇలాగే లాక్కి వచ్చారండి. కొంచెం కుస్తీలు పడుతూ మనం అలర్ట్గా ఉంటే తప్పులు మనం ముందే చెక్ చేసుకొని స్కోర్ బోర్డు ఎప్పటికప్పుడు ప్రతి నిమిషానికి 2 నిమిషాలు స్కోర్ చెప్తూ ఆ యొక్క గేమ్ టైంని బట్టి అంటే మేము వివాదాల మధ్య
ఓన్లీ కబడ్డీ వరకు రేపు నడుపుదాము అని మేము ఆపాము. 4 అన్నది ఏం చేయాలన్నది మేము శాప దృష్టిలో కానీ మా జిల్లా యంత్రాంగం దృష్టిలో పెడతాము. అసోసియేషన్ అంతా పిలిచి చెప్పేస్తాం క్లియర్గా, బాబు మీరు టాలెంట్ హ్యాండ్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, గేమ్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఎవరికి ఇబ్బంది రాకుండా న్యూట్రల్ పీడీలని పెట్టుకొని మేము గేమ్ ఆడించేస్తామని వాళ్ళిద్దరికీ చెప్పి అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాము. రేపు అన్నీ సర్దుకుంటాయి, నాకు తెలిసి రేపు ఎల్లుండి అయిపోతాయండి. ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 2వ రోజు నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జె రమేష్ చంద్ర పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం తాము దాచుకున్న డబ్బులు దోచుకుందని, తమ అవసరాల కోసం తాము పొదుపు చేసుకున్న డబ్బులను తమ అవసరాలకు ఇవ్వకుండా తీసుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి అని చెప్పి 6100 పోస్టులు డిఎస్సికి చూపించడం దారుణమని అన్నారు. 1000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ చాలా పోస్టులు కుదించి ఈ విధంగా పోస్టులు తగ్గించడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. వెట్టి చాకరీ చేసే అప్రెంటిస్షిప్ విధానాన్ని అనేక పోరాటాలు చేసి రద్దు చేయించుకుంటే తిరిగి అధ్వానమైన అదే అప్రెంటిస్షిప్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం దారుణమైన అంశంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్తులో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క దాచుకున్న డబ్బుల్ని దోచుకునే చందంగా తయారైంది. ఈరోజు పిఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐలు కానీ, సరెండర్ లీవ్లు కానీ మేము దాచుకున్న ప్రతి పైసాని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంది. సుమారుగా 18,096 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేసింది. మేము గొంతుమ కోరిక అడగట్లేదు, మేము దాచుకున్న డబ్బుని మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అసలు ఈ డబ్బులు ఏం చేశారు, ఎక్కడ పెట్టారు, మా డబ్బులు మాకు ఇవ్వండి. మా ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల పెళ్లి కోసం పెట్టుకున్నటువంటి పిఎఫ్లు కానీ, వాళ్ళ పిల్లల చదువుల కోసం పెట్టిన పిఎఫ్లు కానీ ప్రతి పైసా కూడా మేము దాచుకుంటాం. దేన్ని దాచుకుంటాం? ఏదైనా ఒక వ్యక్తి ఇంట్లో డబ్బులు దాచుకుంటే తన అవసరానికి ఆ డబ్బులు ఉపయోగపడాలి. ఈరోజు ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తన కష్టపడిన కష్టంలో, తన జీతంలో ఎంతో కొంత సొమ్మును దాచుకుని ఈ ప్రభుత్వానికి దోచిపెట్టడానికి కాదు, ఈ ప్రభుత్వానికి స్వాహా చేయడానికి కాదు, మా అవసరాలు తీర్చుకోవడానికి మేము ఈ డబ్బులు దాచుకుంటున్నాం. అలాంటి డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేసింది. కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం కేవలం 6100 డిఎస్సి పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని ఆ నిరుద్యోగుల్ని మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా 30,000 పైచిలుకు పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించి, అదే రకంగా ప్రతి ఉన్నత పాఠశాలల్లో 2 మీడియంలో ఉన్న పాఠశాలల్ని ఒక మీడియంగా చూపించి, అంతకుముందు సక్సెస్ పాఠశాలల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వేరువేరుగా ఉండేవి, ఉపాధ్యాయ నిష్పత్తి కూడా వేరువేరు మీడియంలకు వేరువేరుగా ఉండేవారు. ఆ 2 మీడియంలని ఒక మీడియం చేసి ఉపాధ్యాయ పోస్టులు కుదించి ఈరోజు నిరుద్యోగుల పొట్టగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తి అభ్యసించి బిఎడ్, డిఎడ్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే 2018 తర్వాత సుమారు 6 సంవత్సరాల తర్వాత ఈరోజు డిఎస్సి ప్రకటించి ఉపాధ్యాయుల ఆశలకు నీళ్లు చల్లే విధంగా కేవలం 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ధర్నాను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, పీఎఫ్ ఖాతాలను వెంటనే తెరవాలని, సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ నాయకులు కె రవి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఉపాధ్యాయులు ఎటువంటి ముందస్తు అధ్యయనం చేయకుండానే విద్యాశాఖ విలీనం చేయడం వల్ల జీతాలకు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లకు ఎంఈఓ మరియు డివైఈఓ పోస్టులు మంజూరు చేయాలని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్తగా మున్సిపల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ పాఠశాలల తాలూకా దయనీయ స్థితిని మరి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన పాఠశాలల్లో అప్పటి నుంచి ఈ సమస్యలు అలాగనే ఉన్నాయి. మరి ఈ మధ్యలో మరి మున్సిపల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నప్పటికీ మరి ఎంఈఓలు కానీ డిఈఓ పోస్టులు మంజూరు చేయకపోవడం వలన జీతాలు కూడా చాలా కాలం ఆలస్యం జరిగింది. అలాగే మరి సర్వీస్ రూల్స్ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్కి అలాగే మున్సిపాలిటీలకి మధ్య ఉన్న చిచ్చు వల్ల ఈరోజు సర్వీస్ రూల్స్ కూడా అమలు కాకపోవడం వల్ల బదిలీలు, పదోన్నతులు లేకుండా ఈరోజు చాలామంది ఉపాధ్యాయులు
రిటైర్ కావాల్సి వస్తుంది. అలాగే మరి దశాబ్దాల తరబడి నుంచి ఏ విధమైన ఆర్థికపరమైన అంశం కాకపోయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం పిఎఫ్ ఖాతాలు ఓపెన్ చేయకపోవడం వల్ల మరి మున్సిపల్ ఉపాధ్యాయులకు డిఏ ఏరియర్స్ ఏ అకౌంట్కి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి ఉంది. మరి దానిని కూడా ప్రభుత్వం తక్షణమే వాళ్ళని ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్లని ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఆ రోజుల్లో పెట్టిన పాఠశాలలే తప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా పాఠశాలలు మంజూరు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. అలాంటించిన క్యాబినెట్లో మరి ఏవైతే డిఎస్సి కొత్తగా ఇస్తున్నారో సంతోషిస్తున్నామో, కానీ పాత పద్ధతి అయిన అప్రెంటిస్ విధానం ఎన్నో పోరాటాలతో సాధించుకొని అప్రెంటిస్ రద్దు చేసుకోగలిగాం. మరి అలాంటి అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం ఏపీటీఎఫ్ జిల్లా శాఖ తరఫున ఖండిస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ను ఆమె ప్రజల ముందు ఉంచారు. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. అయితే గతంలో పోలిస్తే ఈసారి ఆమె తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు. మధ్యతరగతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ కరోనా కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే 5 ఏళ్లు ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు. విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్లో నూతన పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను సాధించారు. 6సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మొరార్జీ దేశాయ్ రికార్డును సమన్ చేశారు. వరుసగా 6సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఏకైక మహిళా కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 5 పూర్తి స్థాయి బడ్జెట్లు, 1 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరు మీద మాత్రమే ఉంది. మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ను సమర్పించగా పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు సమర్పించారు. మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి కేంద్రం డిజిటల్ రూపంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. From that total of 78 lakh street vendors, 2.3 lakh have received credit for the 3rd time. PM Janman Yojana reaches out. ఏపీ సీఎం జగన్ గిరిజనులను నట్టేట ముంచివేశారని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం ధారు నాయక్ ఆరోపించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులను చిన్నచూపు చూశారని, గిరిజనుల పురోగతి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో గిరిజనులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గిరిజనుల మీద చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు 20 సంవత్సరాలు ఎన్నికెళ్లారు. ఈరోజు గిరిజనులు పడుతున్న అవస్థ అంతా ఇంత కాదు. ఏందంటే గిరిజనులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తెలియక లబో రామచంద్ర అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే జీవో నెంబర్ MS3 సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈరోజు ఏజెన్సీలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా లేదు. ఈ జీవో MS3ని సుప్రీంకోర్టు కొట్టినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అప్పీళ్ళకు కూడా పోలేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు, కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదు. ఈయన పరిస్థితిలో ఏంటంటే లాయర్లు లేరంట, డబ్బులు లేవంట, కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన సిబిఐ కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ను పెట్టి కేసులు వాదిస్తూ ఉన్నారు. గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను నయవంచనకు గురి చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు ఆరోపించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాటను చెప్పారని, నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలని, లేకపోతే అబద్ధం నిజంగా మారి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని పేర్కొన్నారు. సీఎం జగన్ అబద్ధాలే పరమావధిగా, అబద్ధాలే నిత్యకృత్యంగా, అబద్ధాలతో మోసాలతో ఈ రాష్ట్ర ప్రజల నిరుద్యోగులను నయవంచన చేశారని ఆరోపించారు. 100 పోస్టుల్ని రిలీజ్కి ఆమోదం తెలపటం అంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 7 లక్షల మంది ఎవరైతే బీఈడీలు డిఈడీలు చేసినటువంటి నిరుద్యోగుల్ని నిట్టనిలువునా మోసం చేసింది కాదా ఈరోజు సమాధానం చెప్పాలి. ఏదైతే ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జూన్ 10, 2022 ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి సమావేశంలో మినిట్స్ నోట్ చేస్తే దాంట్లో చెప్పినటువంటి విషయం ఏదయ్యా అంటే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అక్షరాల 50,892 50,892 ఉద్యోగాలు ఖాళీగా ఈ రాష్ట్రంలో ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో కూడా నోటు విడుదల చేయడం జరిగింది. దానికి 50,892 ఉద్యోగాల ఖాళీలుంటే 610 ఉద్యోగాల భర్తీకి నువ్వు సిగ్నల్ ఇచ్చావంటే. పార్వతీపురం మన్యం జిల్లాలో బీసీ గర్జన సభను కురుపాం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోయక జగదీశ్వరి, మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే అని అన్నారు. బీసీలకు పదవులు, కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఒక్క చంద్రబాబు నాయుడే అని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో సుమారుగా 76 మంది బీసీలను అతి దారుణంగా హత్య చేశారని, అదేవిధంగా 800 మంది బీసీలపై అక్రమంగా తప్పుడు కేసులను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టారని ఆరోపించారు. బీసీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని, బీసీలందరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి కుల్పాంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గానికి అందరికి కూడా అదే పాఠాలకి తొక్కిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి రేపు రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన అభ్యర్థి ఎవరైనా సరే అందరం గెలిపించుకొని మన వంతు బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉండాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు జనసేన తెలుగుదేశం ఒక కార్యాచరణతో వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరైనా సరే ఏ తప్పున్నా సరే ఒక అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా కలిసి ఉండాలి. మనం అందరం కూడా ఒకటే అజెండా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవారిని ఓటమి చూడాలి. ఈ ప్రభుత్వం అనేది ముందు జగన్మోహన్ రెడ్డి 2019లోని అడిగాడండి ఒక అవకాశం అని. ఈ రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు, ఈయన చాలా మేలు చేస్తాడని. కానీ అప్పుడు ముందు నుంచి ఆయన ఏమీ చేయడం జరగలేదు. ఈ రాష్ట్రం కూడా వెనక పడిపోయింది. యువకులకు ఉద్యోగాలు లేవు. మనం క్లియర్గా అన్ని విధానాల్లో కూడా కింద పడిపోవడం,
వెనకపడిపోవడం అనేది గమనిస్తున్నాం. కాస్త అందరూ కూడా ఆలోచన పెట్టాలి. ఇంకా 60 రోజులే సమయం ఉంది. ఈ ఎలక్షన్లోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా మళ్ళీ కురుపాం నియోజకవర్గంలో ఎగరాలని నేను కోరుకుంటూ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాంశ్ కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు జ్ఞాపిక అందజేశారు. తొలుత సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆడుదామాంధ్ర జిల్లా స్థాయి పోటీలు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో సందడిగా సాగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన టీంలతో ఈ రోజు క్రీడా ప్రాధికార సంస్థ పోటీలు నిర్వహించింది. అన్ని క్రీడలలోనూ పురుషులు, మహిళల టీంలు విజేతగా నిలిచేందుకు తలపడ్డాయి. పీఈటీలు, క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది, కోచ్ల పర్యవేక్షణలో ఈ క్రీడా పోటీలు నిర్వహించారు. స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆడుదామాంధ్ర అన్న ప్రోగ్రాంలో ఈరోజు డిస్ట్రిక్ట్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. కబడ్డీ ఇంత ఘనంగా మన సీఎం గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యూత్ అంతా కూడా గత 4 రోజుల నుంచి కూడా విలేజ్ నుంచి అలాగే మండలం, కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ ఇలా పండగ వాతావరణంలో యూత్ అంతా కూడా చక్కగా వాళ్ళ తాలూకా ప్రతిభని కనపరుస్తూ వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న ఆట అంతా కూడా మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకుంటూ నిజంగా కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లాగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ డిస్ట్రిక్ట్ వరకు వచ్చారు. మరి డిస్ట్రిక్ట్కి వచ్చిన 7th కాన్స్టిట్యున్సీ స్టూడెంట్స్ అందరికీ కూడా, విమెన్ అండ్ మెన్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పీఎం ఆవాస్ యోజన క్రింద రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం. మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రామారాయుడు రోడ్డులో బీటీ రోడ్ ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. రహదారులకు మౌలిక సదుపాయాల కల్పనకు, నగర సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడి. బీసీలకు న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. జయహో బీసీ సభలో గళమెత్తిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.